ఇవన్నీ వాషింగ్ మిషన్ లిక్విడ్ డబ్బాలు. వీటిని చూస్తే చాలా స్ట్రాంగ్‌గా ఉన్నాయి. పారేయటానికి ప్రాణమొప్పలా. అందుకని ఏదైనా చేద్దాము అని ఆలోచించగా నాకొక ఐడియా వచ్చింది. ఇవి ఇంత స్ట్రాంగ్‌గా ఉన్నాయి, తెల్లగా చక్కగా ఉన్నాయి. వీటిని ఎలాగైనా ఉపయోగించాలనే దాని మీద కొన్నాళ్ళకి ఆలోచించి చివరికి ఒక ఐడియా సంపాదించాం మెదడులో. అట్లా ఏం చేశానంటే ఫస్టు ఈ టబ్లో నీళ్లు పట్టి వాటిని కాసేపు నానబెట్టాను. ఎందుకంటే వాటిల్లో ఉండే లిక్విడ్ అంతా కూడా కడిగేసుకోవాలి ఫస్టు. ఈ ఇట్లా నానబెట్టిన తర్వాత వీటికున్న స్టిక్కర్లు అవి కూడా నాని మనకి తీయటానికి వీలవుతుంది. అందుకోసం అని చెప్పి కాసేపు నీళ్ళల్లో నానబెట్టాను. స్టిక్కర్ చక్కగా ఓడటానికి రెడీ అయిపోయింది. వీటిని తీయటం కూడా చాలా సులభంగా వచ్చేసిందనమాట. నానకపోతే మనకు కొంచెం కష్టం అయ్యేది. అందుకని నానబెట్టేశాను. శుభ్రంగా లిక్విడ్ అంతా టిన్స్ చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి కనుక మనకి తొందరగా స్టిక్కర్ ఓడాలంటే కొద్దిగా గోరువెచ్చటి నీళ్ళు కూడా పోసుకోవచ్చు. కాకపోయినా ఓ 10 మినిట్స్కి ఏమంత లేట్ కాదు కనుక నేను చన్నీళ్ళలోనే వీటిని నానబెట్టాను. అయినా కూడా చాలా నీట్గా ఊడొచ్చేసినాయి స్టిక్కర్లు. ఇక రెండు వైపులా స్టిక్కర్లు తీసేశాక ప్యూర్ వైట్ బాటిల్స్ లాగా ఉన్నాయి అన్నమాట. నాకైతే భలే నచ్చినాయి. అందుకే పారేయ బుద్ధి కాక ఏదైనా చేద్దాము అని అనుకున్నా. ఇంతకుముందు అయితే కొంచెం పైన కట్ చేసేసి మొక్కలు కూడా పెట్టాను. కానీ ఇప్పుడు నేను కిచెన్లోకే వాడాలి వీటిని, ఎలాగైనా చాలా బాగున్నాయి అనే ఉద్దేశంతో వీటిని క్లీన్ చేస్తున్నాను అనమాట. మనం వేరే లిక్విడ్ వేయకర్లా, అందులోనే లోపల ఉన్నదే కాస్త మనం నీళ్లు బట్టి నానబెడితే మొత్తం ఆ లిక్విడ్తోనే అవి క్లీన్ అయిపోయినాయి. మనం ఏం బ్రష్ అది కూడా వేసి చేయక్కర్లేదు. చాలా బాగా నీట్గా క్లీన్ అయిపోతున్నాయి. ఇంక వీటిని ఆ నీళ్ళల్లో నుండి తీసి మళ్ళీ ఒకసారి మనం వాటర్లో కడుక్కోవాలి. లేకపోతే ఆ సబ్బు వాసన వస్తుంది కదా, అందుకోసం అని చెప్పి మళ్ళీ ఒకసారి వాటర్తో తొలిపేశాను. ఈ టిన్స్ని వాటర్ పట్టి మళ్ళీ ఒకసారి మంచినీళ్ళతో బాగా తొలిపాను. ఎందుకంటే ఇది మళ్ళీ లిక్విడ్ వాసన వస్తే మనకి వాడుకున్నప్పుడు కూడా బాగోదు. అందుకోసం అని చెప్పి ప్రతి డబ్బాని మళ్ళీ నీళ్లు పట్టి బాగా చిలకరించేసి పక్కన పెట్టాం. ఈ నీళ్ళన్నీ కారిపోయేట్టుగా బోర్లా పెట్టేస్తే కాసేపట్లోనే నీళ్ళన్నీ కారిపోతాయి. మనం తర్వాత ప్రాసెస్ చేసుకోవటానికి వీలవుతుంది. ఇట్లా ఎందుకు ఇంత ఇదిగా శ్రద్ధ అంటే ఈ డబ్బాలు నాకు అంత విలువగా అనిపించినాయి. వీటితో ఏదన్నా చెయ్యాలి అని ఒక ఐడియా ఆలోచించాను కదా, దానికోసమని ఈ టిన్లన్నీ జాగ్రత్తగా నీట్గా కడిగి ఇలా నీళ్ళు గారిపోయేట్టు బోర్లించి కాసేపు ఉంచాను. మనం ఎండలో పెట్టాల్సినంత అవసరం కూడా ఏం లేదు. మామూలుగా నీడలో ఉంచేస్తే నీళ్ళన్నీ కారిపోతే చాలు. ఇక ఈ లిక్విడ్ నీళ్ళు ఊరికే పారపోయకుండా వీటిల్లో కాళ్ళు తుడుచుకునే పట్టాలు అవి నానబెట్టేశాను. 2 పనులు అయినట్టు, డబ్బాలు క్లీన్ చేసుకున్నట్టు అవుతుంది. ఇంకా మనకి డోర్ మ్యాట్లు కూడా క్లీన్ చేసుకోవటానికి లిక్విడ్ వాటర్ తయారైనట్టు అయింది. ఇప్పుడు స్టవ్ వెలిగించి పల్చటి చాకు, ఇది నేను ఇట్లా డబ్బాలు కట్ చేయడానికి, డబ్బాలకు హోల్స్ పెట్టడానికే వాడతాను. ఈ పల్చటి చాకుని స్టవ్ మీద పెట్టాను మంటలో. ఇది ఈలోపు వేడెక్కేలోపు ఈ డబ్బాలన్నిటికీ ఇట్లా మార్క్ చేసుకుంటున్నా. అంటే నాకు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో మార్క్ చేసుకుంటే కట్ చేసుకోవటం చాలా సులభం అవుతుంది. మనం బాల్ పెన్ అయినా ఏదైనా ఉపయోగించుకోవచ్చు. మార్కరు అయితే మనకి ఈజీగా మార్క్ పడుతుంది. ఇంకా ఇట్లా మార్క్ చేసుకున్న తర్వాత ఈలోగా ఇది వేడెక్కుతుంది కదా, ఇంకా చాకు వేడి మీద అయితే మనకి ఎంత మందపాటి డబ్బాలైనా ఈజీగా కట్ అవుతాయి. ఒట్టిగా చాకుతో కట్ చేయాలంటే చాలా కష్టపడాల్సి వస్తుంది. ఈ డబ్బాలు కూడా చాలా మందంగా ఉంటానా కొంచెం ఎక్కువ వేడే కావాల్సి వచ్చింది. ఇట్లా మనం గీసుకున్న షేప్ని ఈజీగా కట్ చేసుకోవచ్చు వేడి చేసిన చాకుతో. ఇట్లా నేను 5 డబ్బాలు తీసుకున్నాను. 5 డబ్బాలు కూడా ఇట్లా కావాల్సినట్టు కట్ చేసుకొని వీటికి మళ్ళీ చాకు వేడి చేసి ఒక 4-5 హోల్స్ పెట్టాను. ఎందుకంటే మనం తడి పెట్టేసుకున్న అందులో నుండి నీళ్లు కారిపోతాయి. అందుకోసం అని చెప్పి మనం 4 పక్కల మధ్యలో కూడా హోల్స్ పెట్టేసుకొని రెడీ చేసుకోవాలి. ఇక అది అయిపోయిన తర్వాత హ్యాండిల్ని దిగువ భాగంలోనే, ఎందుకంటే మనకు హ్యాండిల్ గట్టిగా రాడ్డుకు పట్టి ఉంటుంది. ఇట్లా కట్ చేసుకుంటే
దీన్ని రాడ్‌కు తగిలించుకోవటానికి అవుతుంది. లేదంటే మామూలుగా టేబుల్ మీద అట్లా పెట్టేసుకోవచ్చు. నేనైతే ఇట్లా ఒక రాడ్ కొట్టించుకున్నాను. ఎందుకంటే నాప్కిన్ ఆరేసుకోవాలన్నా, చేతులు తుడుచుకున్న క్లాత్ ఆరేసుకోవాలన్నా అట్లా ఉంటదని. ఇంకా ఈ కట్ చేసిన భాగాన్ని కొద్దిగా అట్లా తెరిస్తే చాలు. ఆ రాడ్‌కు పట్టేస్తుంది. ఇంక ఎటూ కదలదు. జారి పడదనమాట. చాలా బరువేసినా మనకయి అట్లా పట్టేసి ఉంటుంది. ఇట్లా పెట్టేసిన తర్వాత సైజుల వారీగా నేను అన్నీ డివైడ్ చేసుకొని ఫస్టు చిన్నయి అంటే హైటు కొన్ని, హైట్ తక్కువలో కొన్ని అట్లా సైజుల వారీగా కట్ చేసుకున్నా. ఎందుకంటే చిన్నవి పెట్టినప్పుడు మరీ హైట్‌గా కట్ చేస్తే అందులో మనకు కనబడవు కదా! అందుకోసం అనమాట. స్పూన్లకి కాస్త ఎక్కువగా కట్ చేశాను. ఈ పెద్ద ఆటిలకి కొంచెం పైగానే కట్ చేసుకున్నా. ఇట్లా అన్నీ దేనికి దానికి పెట్టుకోవటంలో నాకు చాలా సులభంగా అనిపిస్తుంది. ఇంకా ఇవన్నీ కూడా సెట్ చేసి పెట్టుకున్నాక చూడడానికి కూడా నాకు హాయిగా అనిపించింది. ఎందుకంటే షెల్ఫుల్లో అయితే మనకి అన్నీ కలగాపులగంగా అయిపోతుంటాయి ఒక్కోసారి. లేదంటే చాలా జాగ్రత్తగా దేనికది సెట్ చేసుకోవాలి. ఇదైతే కడిగినట్టు సింక్లో ఇందులో వేసేసుకోవచ్చు. ఈ నీళ్ళు కూడా కిందకి కారిపోతాయి కనుక మనం తడి ఆరాలి, ఆరిన తర్వాతే వేసుకోవాలి దాంట్లో అనే పని లేకుండా కడిగినట్టు అందులో వేసేస్తాను. ఇక షెల్ఫ్ పద్దాక స్పూన్ కోసమైనా, గరిటె కోసమైనా ఇక పద్దాక తెరిచే పని లేదు. ఇది మాత్రం చాలా హాయిగా ఉంది నాకు. చూడ్డానికి కూడా ఏది ఎక్కడ అనేది టక్కున కనపడుతుంది. తీసుకుంటాను, కడిగేసి మళ్ళీ అందులో పడేస్తుంటాను.